కార్ రేస్ కానీ అసలు ఈ కేసులో ఏముంది, ఇక్కడ అవినీతి ఏం జరిగింది అనేది గాలి మాటలు మాట్లాడితే కోర్టు ఒప్పుకుంటుందా? ఎక్కడ అవినీతి దొరకక ఏదో ఒక కేసును పెట్టినాయి. ఆయన ముందట ఈ పిల్ల చేష్టలు కోతి వేషాలు వేస్తే నడుస్తుందా? కోర్టులు చేసుకోమని చెప్పి అవినీతి ఉండదని చెప్పి జనం నమ్మాలని. ఆయన దోషి అనే ప్రజలు నమ్ముతారు. అవినీతి జరిగిందనేది టార్గెటా, కేటీఆర్ టార్గెటా? ఒక ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్న వ్యక్తి ఆయన. బాధాపుతో ఓటుకున్నోడు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైల్లో పోయిన వ్యక్తి కదా. ఆయన కొంచెం వాళ్ళని కాపాడుకోవాలని ఆయన ఉద్దేశం ఎట్లుంటుందంటే, కేటీఆర్ నేను అవినీతి పడడానికి ప్రచారం చేసి. అందరికీ నమస్తే. ఈ కార్ రేస్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఏసీబీ కేసు ఫైల్ చేసింది, కోర్టు పోయింది. కోర్టు కేటీఆర్కు ఒక 10 days కొంత రిలీఫ్ ఇచ్చింది, అరెస్ట్ చేయదని. కానీ అసలు ఈ కేసులో ఏముంది, ఇక్కడ అవినీతి ఏం జరిగింది అనేది కోర్టులో కూడా చెప్పలేకపోయింది దానికి ప్రభుత్వం. అసలు ఎట్లా చూడాలి ఈ కేసును? మనతో సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. ఏం చెప్తారన్న, ఈ కేసు ఏమీ లేదు, అవినీతి లేదు, ఏమి లేదు, దీనిలో ఎక్కడుంది అవినీతి అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. ఏమీ లేకుండానే రేవంత్ రెడ్డి కేసు బుక్ చేసిందా, ఏదో ఉండదు అని ఒక అనుమానం ఉంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళు 10 సంవత్సరాల మొత్తం పాలనను వడపోసిళ్ళు. బీజేపీ కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వడబోసి 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 ఎక్కడ దొరుకుతలేదు. సరే అవినీతి ఉందా లేదా అనే దానిలోకి మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ పట్టుకోలేకపోయింది కదా. ఒకవేళ నిజంగానే ఉంటే, అంటే 10 ఏళ్ళు అయినా కూడా పట్టుకోలేకపోయారు అంటే లేదని అనుకోవచ్చు కదా. పట్టుకోలేకపోయినంటే ఉంటే పట్టుకునేవాళ్ళు కదా అనేది వస్తుంది. మరి కేసీఆర్ను కాళేశ్వరం మీద ఇట్లే అన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అన్నారు. అవును, ప్రజలకు అర్థమైంది. అలా ఖర్చు అయిందే 93,000 కోట్లు అని చెప్పి కాగ్ రిపోర్ట్లో చెప్పారు. ఆ కాగ్ రిపోర్ట్ ఎప్పుడు పెట్టారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాక పెట్టిండు. అందులోనే 93,000 కోట్లు అన్నారు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఒకవేళ నిజంగానే 93,000 కోట్లు కేసీఆర్ తిని ఉంటే ఆయన అధికారంలోకి వచ్చినాటికే 13,000 కోట్లు ఖర్చు అయింది. అంటే 80,000 కోట్లు కేసీఆర్ పీరియడ్లో ఖర్చు పెట్టారు. మరి 80,000 కోట్లు తిని ఉంటే ఇవన్నీ ఎక్కడి నుంచి అయినాయి? ఈ సొరంగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 200 కిలోమీటర్లు, 1,500 కిలోమీటర్ల కాలువలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 3 బ్యారేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అండర్ గ్రౌండ్ సొరంగాలలో ఉన్న పంప్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 21 పంపింగ్ స్టేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 22 రిజర్వాయర్లు, మన 10 టీఎంసీలు, 4 టీఎంసీలు, అంతకుముందు 14 టీఎంసీలు ఉన్న రిజర్వాయర్లు 141 టీఎంసీలకు ఎట్లా పోయినాయి? మల్లన సార్ ఎక్కడి నుంచి వచ్చింది? ల్యాండ్ అక్విజిషన్కి ఎక్కడి నుంచి పెట్టింది? రిహాబిలిటేషన్కి ఎక్కడి నుంచి పోయినాయి? బాహుబలి పంపులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఏమి దొరకక ఇది పట్టుకున్నారన్న. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద అవినీతి ఉన్నదంటే నమ్ముతారా జనం? ఇవో మొన్న కోనరాం అంటే ఇప్పుడు అఫిడవిట్ సాక్ష్యాలు కూడా ఇవ్వలేదండి. కోపం ఏంటంట. గాలి మాటలు మాట్లాడితే కోర్టు ఒప్పుకుంటుందా? ఆయన ఒక గొప్ప జడ్జి, బబ్రీ మసీద్ మీద తీర్పు చెప్పిన జడ్జి, శశికళను జైల్లో పెట్టిన జడ్జి, జయలలిత అవినీతి పరురాలను నిరూపించిన జడ్జి. ఆయన ముందట ఏమంటారు వీటిని, పిల్ల చేష్టలు కోతి వేషాలు వేస్తే నడుస్తుందా? కోర్టు ముందు ఏది ఇచ్చినా కూడా ఆధారం ఉండాలి. ఎక్కడ అవినీతి దొరకక ఏదో ఒక కేసును పెట్టినారు. అంటే బట్టగాల్చి మీదేయాలి. ఇక్కడ కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. వన్ సైడ్ నేనేం కేటీఆర్ని డిఫెండ్ చేయట్లేదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. ఇంటెన్షన్ ఏంటి అంటే, ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉన్నదో వెనక్కి పోకూడదు, మన పరువు కాపాడుకోవాలి, మన ప్రతిష్ట కాపాడుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మెడికల్ లీగల్ కేసు ఉంటుంది. ఇప్పుడంటే వాళ్ళకు కొన్ని ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈ ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయ్యేదాకా మేము తీసుకోమని చెప్పరు. కానీ సినిమాల్లో నువ్వు చూస్తావు, అవును, ఆడ ఇక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు పేషెంట్. మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిందా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా, ముందు పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి తర్వాత రండి అని అన్నారు. తర్వాత కొన్ని దాని మీద తీర్పులు వచ్చినాయి, కొన్ని ప్రభుత్వ ఆదేశాలు వచ్చినాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ వైద్యం స్టార్ట్ చేయండి, తర్వాత ఇవన్నీ కూడా అని. అయితే ఇది అటువంటిదే. తొందరగా ఆయనే అప్పుడు ఏమైందంటే, అదివరకు ఉన్న గ్రీన్కో కంపెనీ వెనక్కి పోయింది. వెనక్కి పోయిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళని మళ్ళీ కాపాడుకోవాలంటే చాలా పోటీ ఉంది. మా స్టేట్కు రండి, మా స్టేట్కు రండి, మా కంట్రీకి రండి. 192 దేశాలు పోటీ పడితే హైదరాబాద్కు వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక బాధ్యత కలిగిన మంత్రి ఆయన మీద ఉంది కదా. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కొన్ని. ఆయన కొంచెం వాళ్ళని కాపాడుకోవాలని, హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలని చెప్పి
కొన్ని పేపర్ వర్క్ సరిగ్గా జరగలేదు. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఏసీబీ కేసు ఎందుకు అవుతుంది? కాదు కదా, తప్పది. అదే అడుగుతున్నా, ఏసీబీ పెట్టిండ్రు అంటే అంటే ఏసీబీ ఎవరి మీదైనా పెట్టవచ్చు. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళ అనుమానం ఏంటంటే ఇంత అమౌంట్ ప్రొసీజర్ను ఫాలో కాకుండా ట్రాన్స్ఫర్ చేసిందంటే దీని వెనకాల ఏమన్నా అవినీతి జరిగి ఉండొచ్చు అనేది ఒక ఆరోపణ. ఆరోపణ చేయనియండి, దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ అయితే ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఏ కోర్టు కూడా చేసుకోమని చెప్పి ఏ కోర్టు కూడా మీరు విచారణ ఆపండి అని చెప్పదు. అయితే ఎందుకు ఏసీబీకి ఇచ్చిండ్రు అని అంటే అవినీతి ఉన్నదని చెప్పి జనం నమ్మాలని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక మీడియా ఎట్లుంటుందంటే ఒక ఆరోపణ చేయగానే మీడియాలో బాగా ప్రచారం అవుతుంది. పోలీసులు కూడా కొంతమందికి ముసుగేసి కొంతమందికి వేయకుండా వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు, మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ సిస్టమ్ లేకుండే, ఎందుకంటే టీవీలు లేవు కదా, టీవీలు లేవు, సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. అప్పుడు ఏంటంటే ఈ కోర్టు పంపేది, పేపర్లో తెల్లారి వార్త వచ్చేది, ఫలానా కేసులో ఫలానా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ జనంలో ఎట్లయిపోయిందంటే వాళ్ళు నిజంగానే ఈ నేరం చేశారా లేదా అనేది తెలియదు. కానీ దోషిగా ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రవేశపెట్టేసరికి ఆయన దోషి అనే ప్రజలు నమ్ముతారు. అవును, ఆ కోర్టు ఏం తెలిస్తే తర్వాత విషయం, తర్వాత తేల్చి ముందైతే అయిపోతుంది. మీరు ఏమన్నా తేల్చిన దాన్ని గుర్తుపెట్టుకొని ఫలానా టైంలో మేము ఇది విజువల్ ఇచ్చినాము, వాడు నిర్దోషం తేలిందని మళ్ళీ పోయి వాడిని ఇంటర్వ్యూ చేస్తారా? అసలు అది వార్తే కాదు కదా. అందులో ఏం సెన్సేషన్ ఉంటుంది, ఎందుకు పట్టుకుంటారు? మీడియా వాళ్ళకి ఏం అవసరం అది? వాడు నిర్దోషం తేలితే ఎవరైనా సెలబ్రిటీ అయితే ఇస్తారు తప్ప, ఒక అమ్మాయిని రేప్ చేసిండని వాడిని అందరి ముందు ప్రవేశపెడతారు, వాడు పరువు పోతుంది, చుట్టాలలో పోతుంది, ఫ్రెండ్స్లలో పోతుంది, అందరి దగ్గర వాడు బహిష్కృతుడు అవుతాడు, జైలు పోతాడు. తర్వాత వీడి నిర్దోషం అని తేలుతుంది. చూపెడతారా కనీసం అది? వాడైతే మళ్ళీ పోయిన పరువుని అయితే తెచ్చుకోలేడు కదా. అంటే శిక్ష ఆ రోజే పడుతుంది, ఎఫ్ఐఆర్లో బుక్ చేసిన రోజే. అదే పద్ధతిలో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, పొలిటీషియన్స్ను దొంగలు అని చెప్పి ఆరోపణ ఇస్తే జనం నమ్ముతారు, తర్వాత అది రుజువయ్యే వరకు గవర్నమెంటే మారిపోతుంది. ఏమైంది దీనిలో? గవర్నమెంట్ టార్గెటో, రేవంత్ రెడ్డి టార్గెటో, అవినీతి జరిగిందనేది టార్గెటా, కేటీఆర్ టార్గెటా? 100% కేటీఆర్ టార్గెట్. అంత ప్రేమ ఎక్కడది దేశ ప్రజల మీద, ఆర్థిక వ్యవస్థ మీద అవినీతి జరగొద్దని. అవినీతి మీద కేసులు పెట్టే వాళ్ళే పెద్ద అవినీతి పరులుగా రుజువు అవుతున్నది. బాదాపుతో ఓటుకున్నోడు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైల్లో పోయిన వ్యక్తి కదా. మరి ప్రజలేమన్నా అతను అవినీతి పడని చెప్పి పక్కకు పెట్టినా, ముఖ్యమంత్రి కావడానికి ప్రజలు సహకరించారు. అవినీతి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఒక ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్న వ్యక్తి ఆయన. రేపటి రోజు తనకు ఎదురెవరు ఉండొద్దని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కేసు పెడితే ఎదురు లేకుండా ఉంటుందా? కేసు పెడితే ఉండదు, నెల జైలు ఉంటారు, 2 నెలలు జైలు ఉంటారు, వస్తారేమో. అంటే ఆయన ఉద్దేశం ఎట్లుంటుందంటే కేటీఆర్ నేను అవినీతి పడడానికి ప్రచారం చేసి దాన్ని ఇది చేసినట్టయితే ఈయన ఇమేజ్ తగ్గుతుంది, రేపు నాకు పోటీలో ఉండడు అనేది ఆయన అనుకుంటాడు. కానీ జనము భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈయన కూడా అవినీతి ఆరోపణల తర్వాతనే కదా, ఆ కేసు తర్వాతనే కదా హైలైట్ అయింది. ఆయన ఒక్కడు కాదు కదా, పక్కన చంద్రబాబు మీద కూడా అవినీతి ఆరోపణలు పెట్టి జైల్లో పెట్టిన తర్వాతనే ముఖ్యమంత్రి అయింది కదా. జగన్ కూడా అవినీతి ఆరోపణల మీద ఏడాది పైన జైల్లో ఉన్న తర్వాతనే ముఖ్యమంత్రి అయింది కదా. ఇప్పుడు ఈ ఆరోపణలు రుజువు అవడం, ఇప్పుడు ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ముగ్గురు బెయిల్ మీదే ఉన్నారు కదా. అవును, జగన్ బెయిల్ మీదే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యిండు, చంద్రబాబు బెయిల్ మీదనే ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీదనే ఉన్నాడు. కోర్టులు ఎప్పుడు విచారించాలి, ఎప్పుడు తేల్చాలి? జనం దృష్టిలో మాత్రం కొంతమంది అవినీతి పడని నమ్ముతారు. కానీ ఇట్లాంటి కేసుల విషయంలో కొంచెం కాంగ్రెస్ స్టైల్ కాదు ఇది, జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు కొంచెం లిబరల్గా ఉంటారు, కొంచెం చూసి చేస్తారు. కానీ తెలంగాణ జరుగుతున్న విషయాల్లో ఎందుకు హైకమాండ్ లేకపోతే మిగతా ఎవరు ఇన్వాల్వ్ అవుతలేరు? కృష్ణుడు శిశుపాలను చంపేటప్పుడు కూడా 100 తప్పులు లెక్క పెట్టాడు. టైం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తప్పులు రేవంత్ రెడ్డి, అన్ని తప్పులు లెక్క పెట్టాలి. వాళ్ళు కూడా ఒక్కసారి యాక్షన్ వాళ్ళ తప్పు అవుతుంది, ఎందుకంటే వాళ్ళే ముఖ్యమంత్రిగా పెట్టిండ్రు, వెంటనే తీసారు కదా. తప్పులన్నీ అక్యుములేట్ అవుతుంటాయి. ఆ పాపం మండే రోజు వస్తుంది, టైం పడుతుంది అంతే. ఆయన సరిదిద్దుకుంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు, ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక మిత్రుడు టీవీ డిబేట్స్లో కలిసి మాట్లాడేవాళ్ళం, అంబిషన్తో ముఖ్యమంత్రి అయ్యిండు. తెల్లగాయుధంలాగా ఉండాలనుకున్నాం, నల్లగాయుధంలాగా ఉండాలనుకోలే. బట్ ఆయన సరే బాల్యారిష్టాలు ఉంటాయి, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి తప్పులు చేస్తున్నాడు, అపరిపక్వత ఉన్నది, నాలెడ్జ్ లేదు, మెల్లమెల్లగా కోలుకుంటాడు, మంచిగా పరిపాలిస్తాడని అనుకుంటాం. కానీ
తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. మనకు ఓపికన్నా కూడా కాంగ్రెస్కి ఎందుకుంటుంది ఓపిక? ఏదో టైం వస్తుంది డెఫినెట్గా, ఆయనను కాదనే రోజు వస్తుంది. బట్ ఏంటంటే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నాడు. ఆయన మనసేమో టీడీపీతో ఉంది, మనసేమో కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయనకి ఏం పరగబడేది ఏముంటుంది? చంద్రబాబు నాయుడు సపోర్ట్తో బీజేపీని పట్టుకొని మళ్ళీ ఎమ్మెల్యేల సపోర్ట్ సంపాదించుకుంటాడు. ఇతర పార్టీలది బీజేపీ ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తాడు, లేకపోతే టీడీపీ బీజేపీ ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తాడు. ఎందుకంటే చంద్రబాబు ఆశీస్సులు నాకు ఉన్న రోజులు, చంద్రబాబు అండదండలతో మోడీ ప్రభుత్వం నడిచినంత రోజు రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ ఏం జరుగుతుంది ప్రకాష్ అన్న? కవిత అరెస్ట్ కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అంతకుముందు, ఎలక్షన్ దాని మీద నచ్చింది. కేటీఆర్ అరెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ అడుగుతుంది ఇప్పుడు. నేను అనేది ఏంటంటే ఇద్దరి లక్ష్యం ఒక్కటే, టీఆర్ఎస్ను పొందబెట్టాలి. మళ్ళీ లేచేటట్టు ఉంది టీఆర్ఎస్. ఎందుకు అంటే ఈ 1 year కాలంలోనే రేవంత్ రెడ్డి వైఫల్యాల వల్ల చాలా వరకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగింది. అది ఎవరికి ప్లస్ అవుతుంది? బలమైన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇక్కడ బీజేపీ ప్లస్ అయ్యే అవకాశాలు తక్కువ. సపోజ్ ఇద్దరు కలిసి టీఆర్ఎస్ను పొందబెట్టాలనుకున్నారనుకో, పోటీ వాళ్ళిద్దరి మధ్య ఉండాలని చూస్తారు. నా దృష్టిలో వాళ్ళిద్దరు వేరు కాదు. ఇప్పుడు అంటే పార్టీ పరంగా సంబంధాలు లేకపోయినా కూడా రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య చాలా అన్యోన్యమైన సంబంధాలున్నాయని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. చూద్దాం ఏం జరుగుతుందో. కేసు తర్వాత కోర్టులో కూడా ఉంది కదా. ఇది ఈ రేస్ కార్ పైన ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.